హాయ్ అండి. నరఘోషతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇలా చేయండి. నరఘోష అనేదే ఉండదు. కుబేరుడు ముగ్గేయండి, పసుపు కుంకుమ వేయండి, వినాయకుడు దీపం పెట్టుకోండి. వినాయకుడి దీపం మాత్రం కంపల్సరీ. అందులో పిండి పమ్మిదనం చేసుకొని పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టండి. బొట్లు పెట్టి 4 ఒత్తులు వేయండి. దీపారాధనకు వచ్చి 4 ఒత్తులు వేయండి. దీపారాధన చేసుకుని ధూపం వేయండి. సూర్య భగవానుడు ఉండాలండి గుమ్మానికి పసుపు బొట్లు నేను ముందే పెట్టుకున్నాను, మీకు వీడియోలో పెట్టలేదు కానీ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. 2 వైపులా దీపారాధన చేసుకున్నాను. ధూపం, దీపారాధన, హారతి కూడా ఇచ్చానండి. అక్షింతలు కూడా వేయండి. నేను వేయడం చూపించలేదు కానీ అక్షింతలు కూడా వేసి నమస్కరించండి. ఇలా చేస్తే మనకు నరఘోష అనేది ఉండదు. ఎవరి కన్ను పడ్డా సరే వాళ్ళకే దిష్టి ఎదురు, మనకి ధనం కూడా ప్రవాహంలాగా వస్తూనే ఉంటుంది. నేను మార్గశిర లక్ష్మీవారం నాడు చేసుకున్న పూజ ఇది చూపిస్తున్నాను. మీకు కావాలంటే మీరు నాకు కామెంట్ పెట్టండి.